జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ప్రతిరోజు మనము వారాహి అమ్మవారి గురించి చాలా చక్కటి వీడియోలు మనం చెబుతూ ఉన్నామండి. మనం చెప్పే మంత్రాలు కానీ లేదా పరిహారాలు కానీ చాలామందికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వారికి తగ్గట్టుగా వారికి ఈ పరిహారాలు అనేవి బాగున్నాయి అని అంటున్నారు. అలాగే మనం చెప్పే మంత్రాలు కూడా చాలామందికి చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయండి. ఈ కలికాలంలో వారాహి అమ్మవారే మనకి ప్రత్యక్ష దైవంలాగా ఉన్నారు. వారాహి అమ్మని నమ్మి మనం కొలిస్తే మనకి ఉన్న సకల కష్టాలు నష్టాలు అన్నీ కూడా మాపి మన జీవితంలో మంచి శుభమార్పులు తీసుకొచ్చే అమ్మవారు ఎవరు అంటే మన వారాహి అమ్మవారే. అమ్మవారు రాత్రిదేవతగా పరిగణించబడతారు కాబట్టి అమ్మవారి యొక్క నామాలు కానీ లేదా పూజలు కానీ మనము ఏదైనా సరే సాయంత్రం సమయంలో కానీ లేదా బ్రహ్మముహూర్తంలో కానీ మనము ఈ మంత్రాలు చదవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటాయండి. అయితే మనము పెద్ద పెద్దగా పూజలు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇలా మంత్రం చదవటం కానీ లేదా అమ్మవారికి మన ఇంట్లోనే ఫోటో లేకపోయినా సరే దీపంలోనే మనం దీపం వెలిగించి ఆ దీపంలోనే అమ్మవారికి చూసుకొని మనము పూజ చేసుకోవచ్చండి. అయితే ఈ మంత్రాలకు కూడా చాలా చక్కటి పరిహారాలు అనేవి ఉంటూ ఉంటాయి. అంటే కేవలము నమ్మకంతో మనము ఈ మంత్రాలు చదవటం వల్ల మనకి చాలా మంచి అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మంత్రము ఉదయం లేవగానే కనుక మీరు ఈ మంత్రాన్ని చదివితే మనకి చాలా చక్కటి మార్పులు అనేవి లభిస్తూ ఉంటాయి. చాలామందికి వెంటనే ఒక 24 గంటల్లోనే అద్భుతాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏమీ లేదు. జస్ట్ అమ్మవారి మీద నమ్మకంతో మన కష్టాలు పోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ మంత్రాల్ని మనము ప్రతినిత్యము కూడా చదువుతూ ఉంటే మనకి ఎటువంటి కష్టమైనా సరే తప్పకుండా తీరి అంతా మంచి అనేది మన జీవితంలో జరగాలి అనుకుంటే ఈ మంత్రాన్ని ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆ మంత్రము ఏమిటంటే ఓం శ్రీం హ్రీం అశ్వారూఢ అపరాజిత వారాహి దేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం అశ్వారూఢ అపరాజిత వారాహి దేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం అశ్వారూఢ అపరాజిత వారాహి దేవ్యై నమః. ఈ విధంగా చాలా చక్కగా మీరు లేచిన వెంటనే కానీ లేదా సాయం సంధ్యా వేళలో మంచిగా దీపారాధన చేసుకొని మనము ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకి ఏవైతే జరగను అనుకునే కోరికలు ఉన్నా సరే అవి తప్పకుండా జరుగుతాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కోరికలు అనేవి తప్పకుండా ఉంటూ ఉంటాయి. కొంతమందికి అవి తీరని కలలాగా ఉంటాయి. ఎప్పుడైతే మనము మన శక్తితో పాటు దైవశక్తిని కూడా మనం ఉపయోగించుకోవటం వల్ల తప్పకుండా మనకి ఈ ప్రయత్నం చేయటం వల్ల మనకి మంచి అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని కూడా మీరు ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో మంచి మార్పులు ఉద్యోగరీత్యా కానీ లేదా పెళ్ళి కాని వారికి పెళ్ళి అవ్వాలన్నా సరే ఏదైనా సరే మీ కోరిక ఎటువంటిదైనా సరే అది తప్పకుండా నెరవేరాలి అంటే ఈ మంత్రాన్ని ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు కలిగే మార్పులను మీరే చూస్తారు. కేవలం నమ్మకంతో చేయండి. నమ్మకం లేని వారు చేయవద్దు. నమ్మకం ఉంటేనే అమ్మవారి మీద మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసి ఆర్తితో మనము అమ్మవారిని మనము సంకల్పం చెప్పుకొని మంత్రాన్ని చదివి చూడండి. తప్పకుండా మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే మీ జీవితంలో జరిగే సూచనలు అనేవి మీకు ముందుగా కనిపిస్తాయి. తప్పకుండా ఆ పని కూడా నెరవేరుతుంది. ఎప్పుడు అంటే మీరు నమ్మకంతో ఈ మంత్రాన్ని చదివి చూడండి. వెంటనే మీకు ఫలితము అనేది కనిపిస్తుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.